ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరబత్తుల గెలిపే లక్ష్యం అంటున్న జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్. ఆలమూరులో ఈ నెల జరగనున్న ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరబత్తుల రాజశేఖర్ గెలిపే లక్ష్యంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆలమూరు మండల జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం మండల పార్టీ అధ్యక్షుడు సూరపురెడ్డి సత్య అధ్యక్షతన ఆలమూరులో మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి అభ్యర్థిగా ఉన్న పేరబత్తుల రాజశేఖర్ భారీ విజయంతో గెలుపొందే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన అన్నారు. గ్రామాలలో ఉన్న పట్టభద్రుల ఓటర్లు వివరాలు సేకరించి వారిని ఈ నెల 27వ తేదీన జరిగే ఎన్నికల్లో పాల్గొని పేరబత్తులకు ఓటు వేయించాలని వారు కోరారు. కూటమి ప్రభుత్వంలో కూటమి పార్టీలతో సమన్వయంతో ముందుకు సాగాలని జన సైనికులకు సూచించారు. పార్టీ కార్యకర్తలకు తాను ఎప్పుడు అండగా నిలుస్తానని బండారు శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, ఆలమూరు జనసేన మండల అధ్యక్షులు సూరపురెడ్డి సత్య, చెంతలూరు జనసేన నీటి సంఘం అధ్యక్షులు గారపాటి శ్రీనివాస్ చౌదరి, గారపాటి త్రిమూర్తులు, సలాది జయప్రకాష్ నారాయణ, ఆలియాస్ జేపీ, తోట వెంకటేశ్వర్లు, నల్ల వెంకన్న, కొత్తపల్లి నాగేష్ నాయుడు, నాగిరెడ్డి వెంకటేశ్వరరావు, ఆడబాల వీర్రాజు, పడాల అమ్మిరాజు, సెరిగినిడి పట్టాభి, చల్లాబాబి, డిపి రావు, గుత్తుల నాగేశ్వరరావు, శీలం వెంకటరమణ, దేశభక్తుల సత్యనారాయణ, చల్ల వెంకటేశ్వరరావు, దాసి మోహన్, దాసరి వీరపండు, కర్రి సత్యనారాయణ, సాయిబాబా, సోమశేఖర్, సుబ్రహ్మణ్యం, బలగం శివ, వీరవేణి, రాయమ్మ, మండల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన పార్టీకి విశేష కృషి చేస్తూ జనసేన పార్టీలో ప్రయోగం చేస్తూ ఈ మధ్యకాలంలో చెంతలూరు నీటి సంఘ అధ్యక్షుడిగా నియమించబడి మొత్తం ఇల్లు తెలిసి కాలకట్ట మన పార్టీ శుభ్రంగా ఈరోజు నాకు ఒక బాధ్యత చెప్పారు. జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను నా వంతు పార్టీకి బలమైన విధంగా కృషి చేస్తానని చెప్పి ఎప్పుడు కూడా ఎప్పుడు డైలీ కూడా కావాలని మంచి కృషి చేస్తున్నాను. పార్టీకి కూడా గౌరవం చేసే విధంగా సొంత నిధులు పెడుతూ బలంగా తీసుకెళ్తూ ఉన్నారు. వారికి అలాగే డైరెక్ట్ మన సలా కేసీ గారికి, అలాగే ఎంపీటీసీ మన దాదాజీ గారికి, అలాగే కడపలాంటి ఎంపీటీసీ గారు అమరాజు గారికి, అలాగే మన సీనియర్ నాయకులు సందీపూడి గ్రామంలో జనసేన పార్టీకి మొదటి నుంచి కూడా అభిమానున్న పెద్దలు నాదా వెంకట గారు కూడా ఈ మధ్య చంద్రులు సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. వారిని కూడా అలాగే నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన ఒక జన సైనికుడు ఎవరు అని మనం ముందుగా ఒకసారి ఆలోచిస్తే మొట్టమొదటి గుర్తొచ్చింది యువ నాయకులు, సామాన్యులతో రాజకీయం చేస్తున్న పవన్ కళ్యాణ్ పెట్టిన మన సందీపూడి అదేవిధంగా మన గత 4-5 ఏళ్ళుగా పార్టీలకు వచ్చి పార్టీ కోసం విశేష కృషి చేస్తూ సీనియర్లు మన పెద్దలు ఈ మధ్యకాలంలో మనం కూడా వారి ప్రొఫెషనల్ సొసైటీ అధ్యక్షులుగా అదేవిధంగా మన ఫైర్ చెప్పల ఎస్పీసీ అభ్యర్థి డాక్టర్ నగేష్ రెడ్డి గారికి, అదేవిధంగా మన జనసేన పార్టీ కూడా శ్రీగిరి పట్టాభి జనసేన పార్టీ తరఫున మనం ఒక నెంబర్గా ఎన్నుకోవడం జరిగింది. మన ఆలయంలో హాస్పిటల్కి సంబంధించిన ఎటువంటి
చేసుకుంటూ అవకాశం ఉన్న వాటికి అందరికీ పదవులు ఇచ్చుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తాం. అందరూ ఉంటే జనసేన పార్టీలో నాతో సహా అందరూ జన సైనికులే. జై జనసేన, జై అయితే మనకు అవకాశాలు వెనక ముందు వస్తూ ఉంటాయి. నాకు అందరూ సమానమే, అందరూ జన సైనికులే, అందరూ జనసేన పార్టీ. కానీ అందరికీ ఒకేసారి ఇవ్వలేము. మనకు అవకాశాలు ఏముంటుంది? మన మంచో చెడ్డో మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అయితే గత శాసనసభ ఎన్నికల్లో నాకు రాష్ట్రం అవసరం ముఖ్యం, రాష్ట్రం అధోగతాలు పాలైపోతుంది, రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, రాష్ట్ర ప్రజలను కాపాడాలి, నేను కూడా కాదు, నేను ముఖ్యం కాదు, నా పార్టీ ముఖ్యం కాదు, నా రాష్ట్రం దేశం కావాలని చెప్పి ఆయన తగ్గి వల్ల మన కొత్తపేట నియోజకవర్గానికి ఒకే సీటు మన మిస్ అయితే మన సీట్లు అయితే మిస్ అవ్వడం జరిగింది. తెలుగుదేశానికి అయితే కేటాయించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాజీ పడకుండా మనం పూజా తప్పకుండా మన అధ్యక్షుడు ఆదేశాలే సమావేశం మనం కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నాం. భూతోలో పోతున్నట్టుగా 57,000 మెజార్టీలో మనం అద్భుతమైన మెజార్టీలో మనం రచించుకోవడం విశేష తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్న తర్వాత మనం రచించుకోవడం. ఏదేమైనా మన అధ్యక్షుల ఆదేశాలు మనం పూజా పడకుండా పాటించాలి కాబట్టి మనం కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం. మంచి మెజార్టీలు నడుపుతూ ఉన్నాం. తెలుగుదేశంతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం. అయితే కొన్ని గ్రామాల్లో ఇబ్బందులు ఉన్నాయి, కమ్యూనికేషన్ లేవు, కౌలు చెప్పట్ల వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. లేకపోతే ఏదైనా జరిగినా మనకి చెప్పట్ల పేట్ల విషయాలని చెప్పి కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే మనం కూడా ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే అధికారంలోకి వచ్చిన 6 నెలలు 8 నెలలు అయింది. మన పార్టీ కూడా ఇక పార్టీ మీద దృష్టి పెట్టాల. మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, పిఎస్సీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ గారు కానీ, మన జిల్లా అధ్యక్షుడు గంగుల దుర్గేష్ గారు కానీ వీరందరూ కూడా పదవుల్లో మంత్రివర్గాల్లో ఉండడం, వారు ఒక అధికారం మీద దృష్టి పెట్టడం, రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలా, రాష్ట్రంలో జనసేన పార్టీ ముందర పడాలా, జనసేన నాయకులు చాలా వెనక చేస్తున్నారు, రాష్ట్ర భవిష్యత్తు కోసం నాకు ఆలోచన తీసుకున్నామని చెప్పి పూర్తి స్థాయిలో సమయాన్ని కేటాయించి త్యాగాలు సిద్ధపడి షూటింగ్ రేట్ అన్ని కూడా తగ్గించుకుని పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్రంలో జనసేన మంత్రి ఎందుకంటే అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నా ఈరోజు పరిపాలన జనసేన పార్టీ చేస్తున్న స్థాయి ఆ ఆలోచనతో మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నాయకుడు గారి పార్టీ మీద పూర్తి స్థాయిలో దృష్టి పెడతాం. 6 నెలల తర్వాత పార్టీ మీద దృష్టి పెడదాం అనుకున్నాం కదా, సమయం సరిపోవడం లేదు, ఇంకొంత సమయం తీసుకున్నాం అని చెప్పి నిర్ణయం తీసుకోవడం. దానిలో భాగంగానే మనకి కొంత గ్యాప్ ఉండడం వాస్తవం. తెలుగుదేశం కార్యకర్తలు